అవసరం ఉన్నది. రైట్ శ్రీనివాస్ గారు, గోవర్ధన్ గారు, అంటే ఈ డిక్లైనింగ్ పాపులేషన్ పైన మీ పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్స్ ఏంటి, ఎలా ఆలోచిస్తోంది? శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తుందంటే బీజేపీ లేకపోతే ఆర్ఎస్ చెప్తే అనుకూలంగా యాక్సెప్ట్ చేస్తేనేమో పాజిటివ్ మైండ్ సెట్, కొంత వ్యతిరేకించి ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి మాట్లాడితే మాత్రం నెగిటివ్ సెట్ అని చెప్తున్నారు. అది కరెక్ట్ కానే కాదు. నిజంగా ఏం చెప్తున్నారంటే ఇప్పటికే 145 కోట్ల జనాభా ఉంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టు ఒకరు ముద్దు ఇద్దరు చాలని చెప్పిన సందర్భం ఉంది. ఇప్పుడు వచ్చి బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ చీఫ్ కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇంటికి ముగ్గురు కనాలని చెప్తున్నారు. ఇది కనడం కరెక్టే. దాని వరకు దాని పర్యావరణం ఎట్లుంటుంది, దానికి కావాల్సిన మౌలిక వసతులు ఎట్లుంటాయి, వాళ్ళకి కావాల్సిన విద్యా వసతులు ఎట్లుంటాయి, లేకపోతే ఫ్యూచర్లో ఉపాధి కల్పన ఎట్లుంటుంది, దాని మీద కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పటికే 140 కోట్ల జనాభా ఉంది. దాదాపు ఒడిశా అండ్ బీహార్కు సంబంధించిన దాంట్లో దాదాపు 218 మిలియన్ జనాభా దేశంలో రెండో స్థానంలో ఆకలితో చచ్చిపోతున్న సందర్భం ఉంది. అంటే దాదాపు దేశంలో 140 కోట్ల 22% జనాభా ఆకలితో ఉన్నది, పేదరికంతో ఉందని చెప్పి మనకు అంచనాలు చెప్తున్నాయి. ప్రపంచంలో రెండో అంటే ఆకలి సాగులతో ఉన్నది లేకపోతే ఆకలితో ఉన్నది ప్రపంచంలో అంటే మన దేశాన్ని చూపిస్తారు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎంతసేపు బీజేపీ ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయంగా, ఎందుకంటే ముస్లింలు పెంచుతున్నారు కదా, మన హిందువులు కూడా పెంచాలి, లేకపోతే ఫ్యూచర్లో ఎప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఉండాలంటే ఓటు పర్సెంటేజ్ పెరగాలి, ఓటు పర్సెంటేజ్ అంటే హిందూ జనాభా ఎక్కువ ఉండాలి, హిందూ జనాభా ఎక్కువ ఉంటే ఓట్లు ఎక్కువ పడతాయి అని చెప్పి ఆలోచన విధానం అది. గతంలో ఏం చేశారంటే కాంగ్రెస్ పీరియడ్లో ఒకరు ముద్దు చాలు, రెండిద్దరు చాలు అని చెప్పిన సందర్భంలో ఉత్తర భారతదేశంలోనేమో జనాభా కంటిన్యూగా అన్నారు. మన దక్షిణ భారతదేశానికి వచ్చే వరకు ఒకరు లేదా ఇద్దరికి సరిపుచ్చుకున్నారు. ఇప్పుడు చూస్తే దాని పరిస్థితి చూస్తే నిజంగా పార్లమెంట్ పరిధిలోకి వస్తే మన పార్లమెంట్ సీట్లు మనకు తగ్గుతాయి, ఉత్తర భారతదేశంలో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. అంటే దానివల్ల ఏంటంటే ఎప్పటికీ బీజేపీ ఉంటుందని, బీజేపీ అధికారం ఉండాలని చెప్పి ఇది రాజకీయ కుట్ర ఉంది. నిజంగా పాజిటివ్ మైండ్ సెట్ ఉండి పాజిటివ్గా ఆలోచించి భారతదేశ ప్రజలకు మంచిగా ఉండాలి, లేకపోతే వాళ్ళకు వసతులు కల్పించాలి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పథకాలు చేస్తాం. ఇప్పటికీ జనాభా చాలామంది రోడ్లు, ఇల్లు లేక, అన్నం లేక రోడ్ల మీద పడుకొని, రోడ్లను అడుగుతిని, రోడ్డు మీద ఎలాంటి వసతులు లేక బతుకుతున్న సందర్భం మనం చూసిన సందర్భం ఉంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించకుండా, వాళ్ళకి ఇల్లు కట్టించాలని ఆలోచన లేకుండా, వాళ్ళని మంచి చూసుకోవాలని ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా గాలికి వదిలేసి పాలన ఓన్లీ ఓటు రాజకీయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు కనాలా, నలుగురు అని చెప్పాలి. ఈ విషయాలు ఇంకొకటి చెప్పాలంటే గతం నుంచి కూడా బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ వాళ్ళు కానీ మనిషి, భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి ఏం తినాలి, ఎట్లా బతకాలి, లేకపోతే ఎంతమంది పిల్లలు కానాలి అని వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. వ్యక్తిగత ఇష్టం కదా అది. వాళ్ళు ఎవరు ఎంత కనాలి, ఏం తినాలనేది వాళ్ళ వ్యక్తిగతం. అది దాన్ని కూడా రూల్ చేసే పద్ధతిలో వీళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. ఓన్లీ ఓట్ బ్యాంకు, ఎందుకంటే ముస్లింలు ఒక్కొక్క నలుగురు 20 మంది 30 మంది ఓట్లు ఉంటాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎక్కువ ఇబ్బంది జరుగుతున్న ఒక ఆలోచనతో హిందువులు కూడా పిల్లల్ని ఎక్కువ కనాలని చెప్పేసి దాని ద్వారా ఓట్లలో గెలవాలని చెప్పి ఎప్పటికీ బీజేపీ కేంద్రంలో అధికారులు అని చెప్పి ఆలోచన ఉంది. దీన్ని మాత్రం ఖండిస్తున్నాం. నిజంగా కూడా అట్లాంటి పరిస్థితి ఇప్పటికే దాదాపు 145 కోట్ల జనాభా ఉంది. వాళ్ళకి ఇప్పటికీ ఫెసిలిటీస్ ఏం లేవు. మనం చూస్తూనే ఉంటాం రోడ్ల మీద ఎంతోమంది పేదరికం బాధపడుతున్న వారు దాదాపు విదేశాలు కూడా చాలామంది లక్షల మంది పోతుంటారు ఎవరి ఇయర్. వాళ్ళ గురించి ఆలోచించకుండా, మన దేశంలో ఎలాంటి ఫెసిలిటీ లేకుండా, వాళ్ళకి ఉపాధి కల్పించకుండా చదువుకున్న వాళ్ళంతా విదేశాలు పోతుంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చదువుతో ఉన్న ప్రమాణికత పాటు ఇక్కడ ఉద్యోగాలు కల్పించగలిగితే. అయితే గోవర్ధన్ గారు మీరు చెప్పేది కరెక్టే, బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూస్తే మనము గ్రోత్ రేట్ కనుక 2.1కి పడిపోతే సామ్రాజ్యాలన్నీ అంతరించిపోతాయి, రాజ్యాలు అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు నాశనం చేయకలే, మనంతటా మనమే నాశనం కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సమాజం మనోడి కొరకు పిల్లలు ఉండడం కరెక్టే, మనం కాదంటలేదు. ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్పింది మనం తప్పనట్లేదు. కానీ దానికి కావాల్సినంత ఇప్పటికే 145 కోట్లలో 22% జనాభా పేదరికంలో మునిగిపోతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాళ్ళకి కావాల్సిన మనకు ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. ఏది కూడు గుడ్డ బట్ట ఏమి ఇవ్వలేకపోతున్నాం కదా. మళ్ళీ ఇంకా ముగ్గురు పెంచితే 200 కోట్లు అయింది అనుకోండి అప్పుడు జనాభా. వాళ్ళకి కావాల్సిన ఎట్లాంటి ఫెసిలిటీ ఇవ్వగలుగుతాం అనేది ఇంపార్టెంట్. దాని మీద ఏం చెప్పట్లేదు. ఎంతసేపు మీ పిల్లలు మీరు కనండి, మీరు సావండి అని అంటారు. కానీ ప్రభుత్వం తరంగా ఎలాంటి పథకాలు ఇస్తాం, రేపొద్దున రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపాధి కల్పిస్తాం. ఇప్పుడు ఉపాధి లేక చాలామంది బాధపడుతున్నారు, చాలామంది విదేశాలకు పోతున్నారు, చాలామంది పేపర్
ఏరుకొని బతుకుతున్న సందర్భం ఉంది. కూడు లేక గుడ్డ లేక రోడ్ల మీద పడుకున్న సందర్భం ఉంది. అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ ఇస్తాం ఏం చెప్పరు. ఓన్లీ మీరు పిల్లలు కానండి, వదిలేయండి, గాలికి వదిలేండి అని చెప్తారు. అది కరెక్ట్ కాదని చెప్పాం. మీరు పిల్లలు కానండి అని చెప్పినప్పుడు దానికి కావాల్సిన పథకాలు ఏం చేస్తారు, రేపు పెద్ద పిల్లల్ని ఎవరు పోషించగలుగుతారు, లేకపోతే వాళ్ళు వచ్చి పెద్దగైన తర్వాత వాళ్ళు ఉపాధి ఎలా కల్పిస్తారు, వాటి కూడా కొంచెం చెప్తే కొంచెం బాగుంటుంది. దీన్ని చెప్పకుండా ఊరికే టైం పాస్ చేస్తూ లేకపోతే ఎవరు ఏం తినాలి, ఎట్లా పిల్లలు కనాలి, ఎట్లా బతకాలో, ఎట్లా పడుకోవాలని చెప్పి బాధ్యత మాత్రం తగ్గించుకోవాలి. రైట్ అండి. సత్యం గారితో మాట్లాడుతాం. సత్యం గారు, తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో ఈ పాపులేషన్ డిక్లైన్ అవ్వచ్చు, లేకపోతే పాపులేషన్ గ్రోత్ అనేది ఎకానమీ అలాగే